ప్రస్తుతం అయితే మనం బోడమాణిక్య తండాలో ఉన్నాము. అసలు వాస్తవం ఏం జరిగింది ఇక్కడ వీళ్ళ ప్రజలతోని అడిగి తెలుసుకున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ బోడమాణిక్య తండాలో ఈ పార్చింతల తండాకు చెందినటువంటి ఆ స్రవంతి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఇక్కడ ప్రవీణ్ కుటుంబం ఉన్నటువంటి ఇంటిని తగలబెట్టడం జరిగింది. మరియు నిన్న శవాలు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పార్చింతల తండాకు చెందినటువంటి స్రవంతి ఫ్యామిలీ అక్కడ దాన సంస్కారాలు చేయగా ఆమెని అక్కడనే వాళ్ళ చిలకలో దానం చేశారు. కానీ మిగిలిన ఇద్దరు పిల్లలని ఇక్కడ బోడమాణిక్యం తండాకి ప్రవీణ్ ఉన్నటువంటి ఇంటి ముందటనే వాళ్ళు పాతి పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం బోడమాణిక్యం తండాలన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు గ్రామస్తులు ఏమనుకున్నారు, ఒక ఇంట్లో ఇట్లా శవాలని పాతి పెట్టడము ఏమని భావిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు మీ ఊళ్ళో నిన్న ఇక్కడ తీసుకొచ్చేసి ఆ పిల్లల ఇద్దరి బాడీలను కూడా ప్రవీణ్ ఇంటి ముంగడనే గొయ్యి తీసి అక్కడ పాతి పెట్టారు కదా, మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? సంతోషంగానే అనుకుంటున్నాము. సంతోషంగానే. ఎందుకు ఎందుకు అనవసరంగా చంపేసిండు పిల్లగాళ్ళని, పొరగాలని చంపిండు, అమ్మాయిని చంపేసిండు. అంటే తనే చంపేశాడని మీకు కన్ఫామ్గా చంపుతా అని అన్నాడు. ఆల్రెడీ వాళ్ళ తల్లికి ఎరికే, నాయనకి ఎరికే, పెద్ద అన్నకు సదా ఎరికే, అందరికి వాళ్ళ కుటుంబం విసారుకొని చంపుదామని ప్లాన్ మీదనే పకడ్బందీగా ప్లాన్ తోటి చంపేసిండు. అంటే వాళ్ళ చంపిన ఒక ప్రవీణ్కి ఇలాంటి శాస్తి జరగడం మంచిదే అంటారు? మంచిదే, ఇంటి ముంగడ పెడితే మంచిగా ఉంటుంది. రేపు ఎప్పుడైనా మన జైలు నుంచి రాకుండా ఉండడు కదా, వస్తాడు కదా. ఇంట్లోంచి తెల్లారి లేవంగానే ముందట వచ్చిండు అనుకో, నా కొడుకు ఇటు ఒక కొడుకు పెద్ద కొడుకు పైన ఉన్నాడని గుర్తింపు కావాలి. ఇట్లాంటి బుద్ధులు మళ్ళీ ఏరే మనిషి చేయకూడదని మంచిగా ఊరు పెద్ద మనుషులు అందరు కలిసే ఇట్లాంటి ఇంకో మనిషికి బుద్ధి రాకూడదు, చేయకూడదని బుద్ధి రావాలని ఇట్లా ఇంటి ముంగడ పెట్టించినాం. ఈ ప్రవీణ్ మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉండేది మీతో? అంటే తన ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచో దొంగ. వాళ్ళ అయ్యా కాడ నుంచి దొంగలే ఇల్లు. తొక్కలు గారు మొక్కజొన్న చేనుల నుంచి మోటార్లు ఎత్తుకున్నాడు, ఇక మా గూరులు ఎత్తుకుని వచ్చుడు, ఇవన్నీ దొంగతనాలు నడుస్తున్నాయి. ఆల్రెడీ వాని అయ్య మీద కేసుతో ఉన్నది. గురువు నుంచి వాగు నుంచి మోటార్ ఎత్తుకొస్తే ఒక్కొని చంపేసిండ్రు ఇద్దరు కలిసి. ఇవాళ మోటార్ కాల పెడదామని అని తీసుకొని వస్తే దాదాపు 2 క్వింటల 3 క్వింటల దాకా వైర్లే వెళ్ళినాయి ఇంట్లో నుంచి. అంటే ఇప్పుడు మొన్న జరిగిన పదార్చింతల తండాకు చెందినటువంటి స్రవంతి ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రవీణ్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్న ఇంటిని తగలబెట్టడం జరిగింది. ఆ టైంతో వీళ్ళు పారిపోయారు. అదే ఇంట్లో ఇప్పుడు పిల్లల్ని కూడా అక్కడ పాతి పెట్టడం జరిగింది. అంటే ఊళ్ళో గ్రామస్తుల్లో అక్కడ తగలబెట్టడం, అంటే అక్కడ పాతి పెట్టడం వల్ల ఏమైనా కీడు జరుగుతుందని ఏమైనా భయంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే మంచే జరిగింది ఇలా జరిగితే ఇంకోటి బుద్ధి వస్తుందని అనుకుంటున్నారు? కీడు లేదు, ఏం లేదు. ఇట్లాంటివి చేస్తేనే ఇంకోటి మళ్ళీ చేయకుండా ఉంటాడు. ఇది ఇట్లా చెత్తనే మంచి ఇదైంది. అసలు అమ్మాయిని సదా అక్కడ పోయి తీసుకుపోటు కాలబెట్టుడు కాదు, ఇంట్లోనే లోపలనే కట్టెలేసి లోపలనే కాల పెడదామని కసి మీద ఉన్నాం అందరం. మొత్తానికైతే ఏదైతే స్రవంతి మర్డర్ అనే మిస్టరీలో ఒక అన్యాయం ఏదైతే ఉందో అది నిజంగానే ఆ ప్రవీణ్ చేసే ఉంటాడని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఉంటాడు. ఆ ప్రవీణ్కి తగిన శాస్తి జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో తను జైలు శిక్ష అనుభవించి కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడనే తన కొడుకులను కానీ ఇక్కడనే పాతి పెట్టారని తనకు గుర్తుండాలి. ఇలాంటి వ్యక్తులకు ఇలా చేస్తేనే పక్కనున్న ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరొకరు ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరు ఏం పేరండి? నా పేరు రాజ్ కుమార్. అంటే మీ గ్రామానికి చెందినటువంటి ప్రవీణ్ బోడ స్రవంతిని, అంటే తన భార్యని చంపి తన ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ విషయం పట్ల మీ గ్రామంలో మీ ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే నిన్నటి రోజు తన కొడుకులను కూడా, ఇద్దరు కొడుకులను కూడా ఇక్కడనే వాళ్ళ ఇంటి వాకిట్లోనే పూడ్చిపెట్టడం జరిగింది. మీ ఊరి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఇద్దరు చిన్న పిల్లలను చంపి వాళ్ళ భార్యను చంపి చాలా ఫ్రాడ్గా, అంటే బిర్యానీల విషయం కలిపి చంపేసిండ్రు. మళ్ళా ఇది వచ్చేసి ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నలకు, వాళ్ళ అన్నకు, వాళ్ళ వదినకు అందరికీ తెలుసు ఈ విషయం. ముందు రోజు నుంచే వాళ్ళ మేకలైనా, వాళ్ళ టీవీలైనా, ఫ్రిడ్జ్లైనా ఏదైనా ఉంటే వాళ్ళు ముందు రోజు నుంచి ప్లాన్ చేసుకొని అన్నీ దాచిపెట్టిర్రు. అన్నింటి తరలించారు. ఏం లేదు అట్లా, ఇంట్లో ఏం లేవు, వస్తువులు లేవు, ఏం లేవు. ఆ ఇల్లును ఖాళీగానే కాలబెట్టిరు. అలా ఏం లేవు. మొత్తం వాళ్ళకు తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటాం. అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పిన మాట విన్నారు కదా. అయితే ముందుగానే పథకం ప్రకారమే వాళ్ళు పదార్చింతల తండా నుంచి స్రవంతి కుటుంబీకులు వచ్చి దాడి చేస్తారని ముందుగానే గ్రహించి ప్రతి ఒక్క వస్తువును కూడా ఈ బోడమాణిక్యం తండాలో ఉన్నటువంటి బోడ ప్రవీణ్ ఇంటి నుండి కూడా బయటికి తరలించారు వారి తల్లిదండ్రులు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అయితే వాస్తవంగా మనం ఒకసారి బోడ ప్రవీణ్ ఇంటి దగ్గరికి వెళ్ళేసి కూడా అక్కడ ఉన్న పరిస్థితి చూద్దాము. అక్కడ ఎవరైతే స్రవంతి చనిపోయింది కదా, ప్రవీణ్ భార్య, తన కొడుకులను కూడా అక్కడ పాతి పెట్టడం జరిగింది. ఆ కొడుకులని ఆ వాకిట్లోనే పాతి పెట్టారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.